హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉంటే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు వీడియోను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఏలియన్స్ ఉన్నారా లేరా? సో మీరు చాలా న్యూస్లో వింటూ ఉంటారు వీటి గురించి, కానీ ఇప్పటికీ కూడా ట్రూత్ అసలు ఏంటి కంక్లూజన్కి రాలేదు. ఎందుకంటే వీటి గురించి ఓన్లీ అపోహలు అండ్ ఊహాగానాలు మాత్రమే, కానీ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ ఒక ఆధారంతో కానీ వేటి ఇప్పటికి కూడా మనం తెలుసుకోలేకపోతున్నాము. అసలు ఏలియన్స్ ఉన్నాయా లేవా, లేకపోతే కనుక మనలాంటి క్రియేచర్స్ ఎక్కడైనా వేరే అదర్ ప్లానెట్లో నియర్ బైలో ఉండొచ్చా, ఛాన్సెస్ ఉన్నాయా అని తెలుసుకుందాం ఫస్ట్. అంటే వీటి గురించి చాలా థీరీస్ ఉన్నాయి. వీటి గురించి మనం రాబోయే వీడియోలో కూడా తెలుసుకుందాము. వీటి గురించి ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. ఏరియా 51 గురించి కానీ, లేదంటే కనుక రోజువెల్ ఇన్సిడెంట్ గురించి కానీ, లేకపోతే మనకి ఇక్కడ మిడిల్ ఈస్ట్లో అండ్ యూఎస్లోనే ఎందుకు ఎక్కువగా ఈ స్పేస్ క్రాఫ్ట్ యూఎస్ఓలు ఎక్కువగా ఐడెంటిఫై అవుతూ ఉంటాయి, వీటి గురించి ఎక్కువ ఎందుకు ఈ జనాల మధ్యలో వీటి గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తూ ఉంది అక్కడ మాత్రమే. సరే, వీటి గురించి ఇన్ఫర్మేషన్ గురించి రాబోయే వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్తో తెలుసుకుందాం. బట్ కాకపోతే మీకు ఇక్కడ ఓన్లీ యూఎఫ్ఓలు అండ్ ఈ ఏలియన్స్ ఉండడానికి ఛాన్స్ ఉందా అనే దాని గురించి ఒక చిన్న వీడియోతో మీకు కంక్లూజన్ ఇస్తాను. సార్ 1950s నుంచి 1970s తర్వాత ఈ మధ్యకు వచ్చేసరికి ఈ యూఎఫ్ఓల గురించి, ఏలియన్స్ గురించి బాగా ఈ థీరీస్ స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. అంటే ఏలియన్స్ వచ్చారు, తర్వాత వీటిని వీళ్ళు చూశారు, ఈ యూఎఫ్ఓలు ఇక్కడ నుంచి ఎగరడం మేము చూసామని ఇలా న్యూస్ స్ప్రెడ్ అవుతూ వస్తూనే ఉంది. బట్ పక్కా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటిదాకా కూడా కంక్లూజన్ రాలేదు. మరి వీటి గురించి తెలుసుకోవాలి అండ్ వీటి ఒకవేళ మనలాంటి క్రియేచర్స్ వేరే ప్లానెట్లో ఉండొచ్చా అనే ఛాన్స్ ఉందా అనేది తెలుసుకోవడానికి నాసా ఒక స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ ఒక పర్పస్ ఏంటి అంటే, మన దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ మన సోలార్ సిస్టంలో ఉండే ప్లానెట్స్ అండ్ వాటి అలైన్మెంట్ గురించి అండ్ వాటిలో ఉండే ఏ గ్యాసెస్ ఉన్నాయి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ వాటి గురించి డేటాను తీసుకోవడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ని రెడీ చేశారు. అండ్ మన అవుటర్ స్పేస్లో ఏమైనా ఇంటర్సెల్లార్లో ఏదైనా సరే మనలాంటి క్రియేచర్ కానీ, లేదంటే మనలాంటి ప్లానెట్లు కానీ ఏదైనా ఉన్నాయా అనే దాని గురించి తెలుసుకోవడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ని డిజైన్ చేశారు. సో అసలు ఇక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్లో అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఉంచారు, డేటా ఏముంచారు, మనకు సంబంధించిన ప్రతి డేటా అందులో ఉంచారు. అది కూడా విత్ గోల్డ్తో తయారు చేసిన డిస్కులతో దాంట్లో ఉంచారు. ఎందుకు అంటే ఆ డేటా అనేది ఎప్పటికైనా సరే మనకు సంబంధించిన ఏదైనా సరే అందులో యాక్చువల్గా మనకు స్పేస్లో ఎయిర్ ఉండదు, సో కాబట్టి అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. బట్ ఈ లాంగ్ లాస్టింగ్ మనకు ట్రావెల్ చేస్తూ ఎన్ని ఇయర్స్ అయినా సరే అది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి గోల్డ్తో తయారు చేశారండి. ఈ డేటా అంతా కూడా అందులో చాలా భద్రంగా ఉంచి ఈ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేశారు. సైంటిస్టులు అందరికీ కూడా వీటి గురించి ఓన్లీ ఒక డిస్టెన్స్ వరకు మాత్రమే ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. తర్వాత ఇది మనకు డేటాని అందియకపోవచ్చు, ఎందుకంటే అందులో ఉన్న సెల్స్ కానీ, లేకపోతే కనుక వాటిని లాంగ్ లాస్టింగ్ అంతవరకు ఉండకపోవచ్చేమో, డేటాను కొంతవరకు ఇవ్వచ్చేమో అనే అంచనా మాత్రమే ఉన్నారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే వాళ్ళు దాన్ని లాంచ్ చేశారు. బట్ అది అలా స్పేస్లో ట్రావెల్ చేస్తూ 60,000 km/h ట్రావెల్ చేస్తూ మన సోలార్ సిస్టమ్ని దాటేసింది. మ్యాక్సిమం ఎంత అంటే కనుక ఇది మొత్తం టోటల్గా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి దాదాపు 22 బిలియన్ కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసిందండి. అంటే మన సోలార్ సిస్టమ్ని పూర్తిగా దాటడానికి దానికి దాదాపు ఈ టైం పట్టింది. అంటే 2012కి అది సోలార్ సిస్టమ్ని దాటేసింది. అండ్ ఇలానే సేమ్ వయాగర్ 1 అండ్ వయాగర్ 2 రెండు లాంచ్ చేస్తారు. అండ్ వయాగర్ 1 2012కి సోలార్ సిస్టమ్ని దాటేస్తే 2018కి వయాగర్ 2 కూడా ఇలా సోలార్ సిస్టమ్ని దాటేసింది. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ ఆ రెండు మిషన్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి, డేటాని పంపిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఆ డిస్టెన్స్ అనేది పెరిగే కొద్దీ మనకు ఆ డేటాని పంపించే గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ సిగ్నల్ని మనకు రీచ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. మరి అసలు ఇక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ గురించి నేను ఎందుకు డిస్కషన్ తీసుకొచ్చాను అంటే, ఓన్లీ మన ఇక్కడ నుంచి ఎర్త్ నుంచి మనకు ట్రావెల్ చేసి 60,000 km ఇంత స్పీడ్తో, అంటే మనకు ఏ స్పేస్ క్రాఫ్ట్ కూడా మనకు భూమి మీద ఇప్పటివరకు తయారు చేసిన అన్ని స్పేస్ క్రాఫ్ట్లో కూడా హైయెస్ట్ స్పీడ్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ఏది అంటే కనుక ఈ వయాగర్ మాత్రమే. ఈ వయాగర్ మిషన్ గురించి ఎందుకు మనం డిస్కషన్ చేసుకుంటున్నాము అంటే, మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కోసమని ఈ వయాగర్ మిషన్ని చెప్పాను. ఎందుకంటే మన ఎర్త్ నుంచి నియర్ బై అంటే స్టార్ని చేరుకోవడానికి, అంటే మన సోలార్ సిస్టమ్ దాటడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది కదా. మరి నియర్ బై స్టార్ మన సోలార్ సిస్టమ్ నుంచి దాటేసి నియర్ బై స్టార్ మన గ్యాలక్సీలో ఉన్న నియర్ బై స్టార్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చో తెలుసా? దాదాపు 72,000 సంవత్సరాలు పడుతుంది. అంటే జస్ట్ మన దగ్గర ఉన్న నియర్ బై ఉన్న స్టార్ని రీచ్ అవ్వడానికి మాత్రమే, అంటే సన్ లాంటి స్టార్ని రీచ్ అవ్వడానికి మాత్రమే. మరి ఇంత
టైం పడుతుంది అంటే మనకు సంబంధించి మన సూర్యుని లాంటి మన సన్ లాంటి దగ్గరలో ఉండే స్టార్ని రీచ్ అవ్వడానికి ఇంత టైం పడుతుందంటే మన గ్యాలక్సీని దాటడానికి ఎంత టైం పట్టచ్చు, అండ్ మన గ్యాలక్సీని దాటి ఇంకో గ్యాలక్సీని చేరుకోవడానికి ఎంత టైం పట్టచ్చు. సో ఇక్కడ మీకు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత ఈ యూనివర్స్ అనేది ఎంత పెద్దగా ఉండొచ్చు అనే దాని గురించి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అందుకోసమని ఈ ఎగ్జాంపుల్ గురించి, ఈ స్పేస్ క్రాఫ్ట్ గురించి చెప్పాను. ఇంత పెద్ద యూనివర్స్లో మనలాంటి గ్రహాలు ఉండకపోవచ్చు అంటారా? 100కి 99.99% ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. మనలాంటి ప్లానెట్ చాలా ఉండొచ్చు. ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్లో, ట్రిలియన్స్ ఆఫ్ ఈ స్టార్స్లో మనలాంటి సౌర కుటుంబం కానీ లేదంటే మనలాంటి ప్లానెట్స్ కానీ ఉండకపోవచ్చు అంటారా? 1 సెకండ్లో జరిగిన ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది దాదాపు యూనివర్స్ని ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది. సో అలానే ఆ బిగ్ బ్యాంగ్ థియరీలోనే మన ఈ ప్లానెట్ కూడా ఏర్పడింది. సో మన ఎర్త్ అనేది ఇలా డెవలప్ అవుతూ వస్తుంది కదా, మరి ఇలాగనే బిగ్ బ్యాంగ్ థియరీ జరిగి దాదాపు 13 బిలియన్ ఇయర్స్ అవుతుంది కదా, మరి మనలాంటి ప్లానెట్లు, మనలాంటి వాతావరణం ఉన్న ప్లానెట్స్ ఈ యూనివర్స్లో ఉండకపోవచ్చు అంటారా? సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇక్కడ యూనివర్స్ అనేది ఎంత పెద్దగా ఉండొచ్చు అనే దాని గురించి ఒక చిన్న ఉదాహరణ. ఒకవేళ యూనివర్స్ అనేది మన ఎర్త్ అంత సైజులో ఉంది అనుకుంటే, ఆ యూనివర్స్లో మన ప్లానెట్ ఓన్లీ ఇసుక రేనంత మాత్రమే ఉంటుంది. అంటే ఒక శాండ్ స్టోన్ మనకి ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది మన ప్లానెట్. మరి ఇంత భూమిలో మన భూమి మీద, మన ప్లానెట్ మీద, టోటల్ మన ఎర్త్ మీద శాండ్ అనేది ఎంత ఉండొచ్చు అండి? సో అన్ని ప్లానెట్స్, అన్ని గ్యాలక్సీస్, అన్ని స్టార్స్ అనేటివి మన టోటల్ యూనివర్స్లో ఉన్నాయి. మరి ఇంత పెద్ద యూనివర్స్ అనేది ఒక ఎడ్జ్ నుంచి ఒక ఎడ్జ్కు ఎంత ఉండొచ్చు అనే దాని గురించి ఒక అంచనా కూడా రాలేనంత పెద్దగా, సో ఒక అంచనా కూడా రాలేనంత పెద్దగా ఉంది. మరి అందుకే మనము యూనివర్స్ని ఎప్పటికీ కూడా ఇన్ఫినిట్గా చూస్తాము. సో మనకు ఇది అంతం లేనిది. సో ఎలా ఉన్నా కూడా మనము అక్కడ ఉన్న ఏలియన్స్ని చూడడానికి ఇంపాసిబుల్, అండ్ వాటిని కమ్యూనికేట్ అవ్వడానికి ఇంపాసిబుల్. అండ్ అక్కడున్న ఏలియన్స్ కానీ, లేకపోతే కనుక ఏదైనా క్రియేచర్స్ కానీ, లేదంటే కనుక ఏదైనా సరే ఒక క్రియేచర్ కానీ అక్కడ నుంచి మనల్ని కమ్యూనికేట్ చేయడానికి కానీ, లేదంటే కనుక మనల్ని చూడడానికి కానీ ఇంపాసిబుల్. ఎందుకంటే అవి అంత డిస్టెన్స్లో ఉండడం వల్ల అక్కడ నుంచి ఇక్కడికి లైట్ ట్రావెల్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో కాబట్టి అవి చూడడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఉండవు అసలు, మ్యాక్సిమం కూడా. ఈ ఏలియన్స్ అనేటివి మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉండొచ్చా? ఛాన్స్ ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే అడ్వాన్స్డ్గా ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు ఎవల్యూషన్ అవుతూ డెవలప్ అవుతూ వస్తూ ఉండొచ్చు. సో ఏది చెప్పడానికి ఉండదు. ఈ ఏలియన్స్ అనేటివి ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది, బట్ మన నియర్ బైలో అయితే ఉండడానికి ఛాన్స్ ఉండదు. అండ్ ఎక్కడైనా సరే మనలాంటి క్రియేచర్స్ ఉండొచ్చు. సో ఈ వీడియో ఎంతతో క్లోజ్. నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్.